అనాది ఉండే మా జీవితాన్ని మార్చిన దేవుడు ఆయన. ఈరోజు గుర్తులేని మా జీవితాన్ని మార్చి ఇంత దూరం నెల్లూరు నుంచి 70 కిలోమీటర్లు వచ్చి ఆయన చేసిన మేలు మీకు పంచుకుంటున్నామండి. అయితే మేము చేసిన ఉత్తి మాటలు కాదండి, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ప్రేమ అనురాగం మీతో పంచుకోవడానికి వచ్చాం. ప్రేమ అనురాగం అంటే ఎదుటి మంచిని ప్రేమించేది, మన కోసం చనిపోయి 3వ దినం లేచిన యేసయ్య వృద్ధులు చేయడుగా లేచాడండి. అయితే ఆయన చేసిన నేరం, చేసిన ఏం పాపం లేదండి. అయితే నువ్వు చేసిన పాపం, నేను చేసిన దోషాల కోసం అని బలైపోయిన దేవుడు అండి. అయితే నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు కూడా నమ్ముకోండి, విశ్వాసం కలగండి, దేవుడి సన్నిధికి నడవండి. మీకు అందుబాటులో ఎక్కడైతే మీకు దేవుడి సన్నిధికి నడవండి, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో దేవుడు ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. ఈరోజు మమ్మల్ని, మా కుటుంబంలో దేవుడు ఆశ్రయించాడు కాబట్టి మేము ఈ అద్భుతాలు చెప్పుకుంటూ వస్తున్నామండి. లేకపోతే నెల్లూరు పట్టణం నుంచి 70 కిలోమీటర్ల వరకు వచ్చి మేము చెప్పాల్సిన ఇంటికాడ ఉండొచ్చు, కానీ ఆయన అద్భుతాలు మేము మీతో పంచుకోవడానికి వచ్చాం. ఇంకా ఎత్తికి రక్షించాడు ఆయన. అనాథ స్థితిలో ఉండి ఈరోజు లేవనెత్తే తండ్రి ఆయన. అయితే నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సాయంత్రం వేళలో 7 గంటలకి ఇక్కడ సువార్త కూడిక ఉందండి. మీరు విశ్వాసం కలిగి దేవుడు మాట వినేదానికి ఆసక్తి ఉంటే 7 గంటలకి రావాలని దేవుడి పెట్టి మనం చేస్తున్నామండి. ప్రతి కుటుంబం ఈ రాత్రి కాలం ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడండి. ప్రతి కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వాదం, ఏ బిడ్డను కూడా వదలడండి. ప్రతి బిడ్డ నా బిడ్డ అంటున్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, సింహాసనం మీదకు నిలబడి నా 2 చేతులు చాపి, నా బిడ్డలారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగిన కాక అంటున్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి తండ్రి ప్రతి బిడ్డని ఆయన తాకబడిన కాదు. మా మాటలు వ్యర్థం కాదండి, వచ్చి రాని మాటలు మేము చెప్పుకుంటూ వస్తున్నామండి. ఈ మాటలు ప్రతి కుటుంబం ఈ రాత్రి కాలంలో ఏ బాధ, ఏ వ్యాధి, ఏ సమస్య ఉందో ప్రతి కుటుంబంలో ఈ మాటలు తాకబడిన ప్రియమైన దేవుడి బిడ్డలారా, చదువు సంస్కారం లేనివాళ్ళమి, జ్ఞానం లేనివాళ్ళమి, అనాచితలో ఉన్నోళ్ళమి ఈరోజు ఆయన జ్ఞానం ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన యేసయ్యకే మహిమ కలుగును కాకండి. ఉండే ప్రతి బిడ్డలు కూడా ఆయన బిడ్డలమే. మేము కూడా ఆయన దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా. ఫస్ట్ ఆయన ప్రేమ అనురాగం చూడబట్టి ఆయన ఏకీభవించామండి. మేము ఆ పూర్వలం కాదండి, నా 10 ఊరోళం వచ్చినామండి. ఈ 10 ఊరు 3 గంటల నుంచి అందరూ పోగయ్యి ఇక్కడ గ్రామాలు చేరేవండి. 70 కిలోమీటర్లకు వచ్చామండి. అయితే ఆయన చేసిన ప్రేమ అనురాగం మీకు పంచాలని, మీకు చూపించాలని మేము వచ్చామండి. అయితే మీరు, మీ కుటుంబం దేవుడు ఈ రాత్రి కాలంలో తాగును కాక, ఈ రాత్రి కాలంలో మీ కుటుంబం ఆశీర్వదించును కాక. ఏ కుటుంబంలో ఏ బాధ, ఏ సమస్య ఉందో ఈ రాత్రి మా మాటలు మీ కుటుంబంలో కాకును కాక. యేసయ్యకే మహిమ కలుగును కాక. దేవుడి బిడ్డలారా, మీటింగ్ ఉంది, అందరూ కూడా రావాలని ప్రేమపూర్వకంగా మేము మీకు వందనాలు చెప్తున్నాం. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాటలు ఈ రాత్రి కాలం ప్రతి కుటుంబంలో తాకాలని ప్రార్థన చేస్తాం.